ఇది బ్యాడ్ టచ్ ప్లేసెస్. ఓకే, ఇది గుడ్ టచ్ ప్లేసెస్. ఎవరైనా మనల్ని ఇక్కడ బ్యాడ్ టచ్ చేశారనుకో మనం ఏం చేయాలి? టీచర్స్కైనా చెప్పాలి. ఇట్లా ధైర్యంగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మమ్మీ వేరే అన్నోన్ పర్సన్ నన్ను బ్యాడ్ టచ్ చేశాడు అని నువ్వు వెంట ధైర్యంతో టీచర్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ చెప్పాలి. రూరల్ ఇన్నోవేటర్ని. సో ఇంతకు మునుపు గతంలో 25 ప్రాజెక్ట్స్ చేశాను. సో అందులో మెయిన్గా వచ్చేసి సూపర్ డెఫ్ మిషన్, పుట్టుకతో చెవులు వినబడని వారికి కూడా వినబడే మిషన్, కేవలం 150 రూపాయలతో తయారు చేశాను. దానికి ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్లో బ్రాంచ్ మెడలిస్ట్గా ఏఎస్ రావు గారు నన్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. సో గతంలో 25 ప్రాజెక్ట్స్ చేశాను. అందులో శానిటైజర్ డిస్పెన్సర్ కూడా ఒకటి. సో గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎలక్ట్రికల్ గ్లౌస్ అనేది తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరొకటి రీసెంట్గా నేను ప్రిపేర్ చేసింది ఏంటంటే ఆ సంస్కార్ టాయ్. ఇది ఒక టీం వర్క్ చేసాము. భరద్వాజ ఈసీఈ గ్రూప్, 3rd ఇయర్, వాగ్దేవి కాలేజెస్. ద సేమ్ టైం డాక్టర్ ఎంకే కౌశిక్, విభా సిఇఓ, డాక్టర్ శాంత తౌటం మేడం గారు చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ద్వారానే ఈ యొక్క సంస్కార్ టాయ్ను రూపొందించడం జరిగింది. ఇది రీసెంట్గా జరిగిన ఇన్నోవేట్లో ఇంటర్నేషనల్ వైజ్ సెలెక్ట్ అయింది. అందులో 16 కంట్రీస్, 183 ఇన్నోవేషన్స్ వచ్చాయి. అందులో మన ఇండియా సంస్కార్ టాయ్ గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషకరం అనిపించింది. అసలు సంస్కార్ టాయ్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, చైల్డ్ అబ్యూసింగ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏంటి అని మేము ఆలోచించినప్పుడు ఒకటే అర్థమైంది, పిల్లల్లో అవేర్నెస్ అనేది లేదు అని అర్థమైంది. సో చెప్పొచ్చు, స్కూల్స్లో చెప్తున్నారు అంటే ఎక్కడ ముట్టుకోవాలి ఎక్కడ ముట్టుకోవద్దు అనే కాన్సెప్ట్ తోటి మేము ఇప్పుడు రూపొందించడం జరిగింది. డైలీ న్యూస్ పేపర్స్లలో వార్తల్లో చూస్తున్నప్పటికీ ఏదో ఒక దగ్గర అత్యాచారాలు జరుగుతున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క సంస్కార్ టాయ్ని రూపొందించడం జరిగింది. దీనికి ఎందుకు సంస్కార్ టాయ్ అని పేరు పెట్టామంటే, సంస్కారాన్ని నేర్పించాలి పిల్లలకి చిన్న వయసు నుంచి అనే ఉద్దేశంతో ఇది రూపొందించడం జరిగింది. ఇది సంస్కార్ టాయ్, భరద్వాజ ఈసీఈ గ్రూప్, వాగ్దేవి కాలేజ్ అండ్ డాక్టర్ ఎంకే కౌశిక్ ఈ యొక్క టీం వర్క్ చేసాము. సో ఏంటంటే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనేది చెప్తూ ఉంటుంది. ప్రైవేట్ ప్లేసెస్లోనికి సెన్సర్స్ ఉంటాయి, అల్ట్రాసోనిక్ సెన్సర్స్. తర్వాత ఈ నార్మల్ ప్లేసెస్లోనికి టచ్ సెన్సర్స్ యూజ్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్డ్ ఐఓటీతో చేసాము. సో ఎక్కడైతే మన బ్యాడ్ టచ్ ప్లేస్లోకి వెళ్తుందో డు నాట్ టచ్ అని చెప్తూ ఉంటుంది. సో ఎక్కడైతే గుడ్ టచ్ ప్లేస్లో చేయలుతూ ఉంటుందో ఇట్స్ గుడ్ టచ్ అని చెప్తూ ఉంటుంది. సో ఇది చిన్నప్పటి నుంచి వెళ్ళి పిల్లల్లోనికి మనం ప్రాక్టికల్గా చూపెట్టగలిగితే వారు ఒక ఏజ్లో వచ్చేంత వరకు మరి ఎవరైనా కొంచెం చైల్డ్ అబ్యూసింగ్ లాగా వాళ్ళు బిహేవియర్ చేస్తున్నప్పుడు వాళ్ళు తొందరగా పసిగట్టి లేదా ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా టీచర్స్ కానీ చెప్పుకోవడానికి తొందర ఆస్కారం ఉంటుంది. ఈ టాయ్ ద్వారానే చైల్డ్ అబ్యూసింగ్ ఆగిపోతుందని చెప్పలేను, కానీ ఎంతో కొంత వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన వ్యక్తులం అయితే మన ఉద్దేశంతో ఈ ఒక ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ మేము భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నామంటే, మెయిన్గా అగ్రికల్చర్ సంబంధించి చేయాలనుకుంటున్నాం. తర్వాత మహిళలకి ప్రొటెక్షన్ అనేది లేకపోతుంది, ఉన్నా కానీ కొద్దిగానే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. వారి కొరకు మేము ఒక డివైజెస్ అనేది ప్రిపేర్ చేయడానికి ఇష్టపడుతున్నాం. సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే, సంస్కార్ టాయ్ అనేది టాయ్ ఇండస్ట్రీని పెట్టి మనమే మేడ్ ఇన్ చైనా మీద డిపెండ్ కాకుండా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ ఇండియా అనే బ్రాండ్ తీసుకురావాలనే కాన్సెప్ట్ ఉంది. దీనికి ప్రోత్సాహకరంగా దీనికి మా ఇన్స్పిరేషన్ కేటీఆర్ సార్ అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే తను అంటే కొత్త స్టార్టప్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ అనేకులకు ప్రోత్సాహకరంగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. తను ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒక స్టార్టప్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇతరులకి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్లో ఆ రీతిగా ఆ ధోరణితో ఆలోచిస్తున్నాడు. మాకున్న థాట్ కూడా సేమ్ కేటీఆర్ సార్కి ఉన్న థాట్ లాంటిదే మేము కూడా కలిగి ఉన్నాం. సో మేము కూడా ఒక ఇండస్ట్రీ పెట్టి ఆ ఇండస్ట్రీ ద్వారా అనేకులకు ఉపాధి కల్పించాలనేదే మా యొక్క ఉద్దేశం. మీరు బొమ్మలతో ఆడుకుంటారు కదా? ఆడుకుంటారా? ఏ బొమ్మలతో ఆడుకుంటారు? ఎటువంటి టాయ్స్? అయితే ఇప్పుడు నేను తయారు చేసిన బొమ్మ ఏంటంటే, ఇది ఆడుకునే బొమ్మనే, ఆడుతూనే నేర్చుకునే బొమ్మ. అంటే ఇది కొన్ని లెసన్స్ నేర్పుతూ ఉంటుంది. సో మనల్ని ఎవరైనా టచ్ చేసినప్పుడు ఎలా ముట్టుకుంటారు? ఎలా? హ్యాండ్స్తో కదా, అంటే హాయ్ అని హలో అని అంటుంటారు కదా. సో ఈ బొమ్మ ఏంటంటే, ఈ బొమ్మ మనకు కొన్ని లెసన్స్ అనేది నేర్పిస్తూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, మన నోస్ ఐస్ అని చెప్తూ ఉంటారు కదా టీచర్స్.
సో ఎక్కడ ముట్టుకోవాలి ఎక్కడ ముట్టుకోవద్దని ఈ బొమ్మ చెప్తూ ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? ఏం చెప్తూ ఉంటుంది? ఎక్కడ ముట్టుకోవద్దని చెప్తుంటుంది. ఏంటంటే ఇప్పుడు ఏ ప్లేసెస్లో లేదు ముట్టుకోవద్దు, ఇప్పుడు ఈ ప్లేసెస్లో ముట్టుకోవద్దు. సో చెస్ట్ ప్లేస్లో ఈ చెస్ట్ పోర్షన్లో ముట్టుకోవద్దు. సో ఏమంటుంటుంది? డు నాట్ టచ్ అని చెప్తుంది. అంటే టచ్ చేయొద్దు అంటే హ్యాండ్స్ దగ్గర టచ్ చేసినాం అనుకో ఇట్స్ గుడ్ టచ్ అంటుంది. అంటే ఏమంటుంది? అంటే టచ్ చేయొచ్చు అని చెప్తుంది. ప్రైవేట్ ప్లేసెస్లోనికి ఇట్లా చేయి వెళ్తున్నప్పుడు ఏమంటుంది? డు నాట్ టచ్ అంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుంది? ఇట్స్ గుడ్ టచ్. అంటే ఇప్పుడు ఏం నేర్పుతుంది మనకి ఇది? ఎక్కడ ముట్టుకోవాలా ఎక్కడ ముట్టుకోవద్దు అని చెప్తూ ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి, ఒకసారి చేయి పెట్టి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఏమంటుంది? డు నాట్ టచ్ అంటుంది. ఇక్కడ టచ్ చేసి ఇట్లా ఏమంటుంది? ఇట్స్ గుడ్ టచ్ అంటుంది. అవునా? ఈ ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు డు నాట్ టచ్ అని చెప్తుంది. ఈ విధంగా మనం ఈ బొమ్మ నుంచి మనం నేర్చుకోవచ్చు.